అవడం లేదు. ఫోన్ చెప్తాను. మాట్లాడండి సార్, మాట్లాడండి. పిలువబడితివీవు ప్రభు యేసు సేవ కొరకే, పిలువబడితివీవు ప్రభు యేసు సేవ కొరకే, ఫలితంబు కోరి నీవు పరుగురిడు మాయా ఏడు మాయా క్రీస్తు సంఘ యువక కరము చాపుమిప్పుడే ప్రభు రాజ్యవ్యాప్తి చేయా ప్రయాస పడు మాయా పడు మాయా క్రీస్తు సంఘ యువక. చిన్న వాక్యం చదువుకొని మనం ఉపదేశం అంటున్నాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. ఐజయా chapter 28 verse 16. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ప్రభువు యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును, సియోనులో పునాది రాత్రి వేసిన వాడు నేనే. అది పరిశోధింపబడిన రాయి, ఎలాంటి రాయి? పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. స్థిరమైన పునాది అయిన మూలరాయి అయిన. ఓకే, 26వ అధ్యాయం 4వ వచనం. లెఫ్ట్ సైడ్ నిత్య ఆశ్రయ దుర్గము. నిత్య ఆశ్రయ దుర్గము. యుగయుగములు యెహోవాను నమ్ముకోండి, యుగయుగములు యెహోవాను నమ్ముకోండి. ప్రియమైన వాళ్ళరా, మొదటి విషయం ఏంటంటే, మొదటి వాక్యం ఏంటంటే, పునాది వేసిన వాడు ఆయన. కొద్ది పత్రులు చెప్తాడు పౌలు గారు, వేయబడి పునాది తప్ప మరొకటి ఎవరు వేయాలి, పునాది ప్రభువైన యేసుక్రీస్తు. ఈ దినములో చాలా చాలా శాఖలు పుట్టుకొచ్చాయి. అవి సంఘంలో పిలువబడుతున్నాయి, కానీ వాటి శాఖలు అనొచ్చు. దాన్ని మత శాఖలు, ఆంగ్లంలో డినామినేషన్స్ అనిపిస్తారు. ఏమంటారు? డినామినేషన్స్ పదాన్ని మనం మాట్లాడుతుంటే కరెన్సీ విషయంలో కొన్నిసార్లు వాడుతాం. డినామినేషన్ పదాన్ని ఏం వాడతారు? కరెన్సీ కొరకు వాడుతుంటారు. అంటే 1000, 500, 200, 150 వెయిట్ చేయడానికి చెప్తారు. అంటే ఏంటంటే అక్కడ ఏమవుతుందంటే మొత్తాన్ని చీల్చినట్టు, అసలు చీల్చినట్టు, టోటాలిటీని పీసెస్ చేస్తున్నట్టు డీనామినేషన్ చేస్తున్నారు. లోకమందు చాలా 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 సంస్థలు వచ్చాయి, చాలా వ్యవస్థలు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో అన్ని మనం ప్రశ్నిస్తున్నారు, విజాతిని ప్రశ్నిస్తున్నారు. మీలో ఐక్యత ఉందా అని. ఏమని? మీలో ఐక్యత ఉందా? రెండో ప్రశ్న, మీలో ఏకత్వం ఉందా అంటారు. రెండోది ఏమిటంటే, కొద్ది తెలివైన వారు, వాడు అలా చేస్తారు, మీరు ఇలా చేస్తారు, వాడు అది చేస్తారు, వాడు ఇది చేస్తారు,
మీలో మీకు ఎందుకు ఈ డిఫరెన్సెస్, ఈ తారతమ్యాలు, ఈ వ్యత్యాసం ఉన్నాయని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తుంటారు. మనం వీధి మధ్యలో ఉన్నాం కనుక గట్టిగా మాట్లాడుకోలేదు. కానీ ప్రియమైన వాడారా, ఈ వ్యత్యాసాలు ప్రశ్నిస్తున్నప్పుడు కొన్నిసార్లు బికమ్ అనాన్సర్డ్, సమాధానం చెప్పలేని స్థితిలో మనం వెళ్ళిపోతున్నాం. చెప్పుదామంటే ఒకడవా, చెప్పకపోతే ఒకడవా. చెప్పుదామంటే అణక్యతున్నట్టు, చెప్పలేదు అనుకుంటే ఈ ఆన్సర్ జవాబు చెప్పడం చేత కాదనుకున్నట్టు. అవునా కదా? చెప్తే గొడవ, చెప్తారు. వై ఇన్ని క్రైస్తవ్యులు ఇన్ని శాఖలు ఎందుకు ఉండాలి? వాటి అవసరం ఉందా? వాటి అన్ని పేర్లు ఉండాలా? ఒక మనిషిని ఒక పేరు ఉంటుంది, వేరే పేరు పెడితే పాపడు వాడు. పేరు సుబ్బారావు అనుకునేవారు, వేరు పెట్టి వస్తాడు. ఉదాహరణ యెషయా గ్రంథం 16 నా మాట వస్తున్నాను. ప్రభువుకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ప్రభువుకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని? సియోనులో పునాదిగా రాత్రి వేసిన వాడును నేనే. పునాదిగా రాత్రి వేసినాడు. పునాది ప్రియమైన వాడారా, సియోను పదాన్ని ఆంగ్లంలో జడ్డైపోయాను జియో, జడ్డైపోయాను జియో, సియోన్. ఈ యొక్క వాక్యంలో తేడాన్ని, యొక్క వ్యత్యాసాన్ని మనం కొంత లోతుగా చూసినట్టయితే అదే యెషయా చాలా సంగతి చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ యెషయాని ఏమంటారంటే మెస్సియా ప్రవక్త అంటారు. ఏ ప్రవక్త? ఎందుకు చేత అంటారంటే, ఇంకొక ఆయన ఏమంటుంటే యెషయా గ్రంథం ఏమంటే బైబిల్ అంతా బైబిల్, బైబిల్ గా. ఎందుకంటే ఇది ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి? బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు. 66 పుస్తకాలు బైబిల్ రాలే, 66 అధ్యాయాలు యెషయా గ్రంథం కూడా బైబిల్ అంతా బైబిల్. బైబిల్లో మనకు బైబిల్ తీసుకున్నారు. యెషయా గ్రంథాన్ని మెస్సియా బుక్ అంటారు. ప్రియమైన వాళ్ళ ఈ విషయాన్ని ఆలోచిస్తే చాలా గంభీరమైన సత్యాలు ఉంటాయి. 2వ అధ్యాయం వస్తాయి యెషయా గ్రంథం 1-3 చదవండి. 2వ అధ్యాయం. యోదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి ప్రత్యక్షమైంది. దేవోక్తి అంటే దేవుని వాక్యం ప్రత్యక్షమైంది. ఎలాగట? అంచె దినములలో. ఎప్పుడండి? ఇక్కడ ఈ పదాన్ని అర్థం చేసుకోవాలి. అంచె దినములు అంటే ఏంటి? చాలా మందికి అంచె దినములు అంటే ఒక విషయం తెలుసు, ఏంటంటే ప్రభు రాకడ దినములు అని అనుకుంటారు. ప్రభు రాకడ అనుకుంటారు. కానీ ఇక్కడ ఈ వాక్యం చెబుతున్న మాట అది కాదు. అంచె దినముల్లో, ఇన్ ద లాస్ట్ డేస్, అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర మందిరం, అనేక పర్వతాలు ఉన్నాయి. అందులో మందిర పర్వతం మాట్లాడతాయి. యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరముల స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. అన్నిటికంటే ఎత్తుగా అంటే చుట్టూలో ఎన్ని కొండలున్నా, ఎన్ని శాఖలున్నా, ఎన్ని మతాలున్నా అన్నిటికంటే ఎలా ఉంటుంది? ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్టు అందులోనికి ఎలా వస్తారు జనం అంట? ప్రవాహం వచ్చినట్టు వస్తారట. ఈ ప్రవాహ ప్రవేశాన్ని పెంతుకొస్తున్న వాడు చూస్తాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. ఇది వీక్ అండి, ఇది ఉంచండి. అపోస్తలుల 2వ అధ్యాయం చూస్తే ఆకాశం కింద భక్తి గల యూదులు యెరూషలేములో ఆపురం ఉంది. అదేదో అది పెంతుకొస్తా అర్థం ఏంటి? 50వ రోజు. 50వ రోజు దేని సంకేతం? 7 వారాలు పండుగ అయ్యాక, పస్కా పండుగ అయ్యాక 7 వారాల పండుగ ముగింపు పండుగ. చూడండి, సంక్రాంతి రోజు కనుము, మొక్క కనుము అంటారు సారా. ముగింపు రోజు అనేటువంటి తండ్రి ముగింపు కనుమ అంటారు సారా, మొక్కను అంటారు సారా. అలాగే చివరి రోజు, ముగింపు రోజు, 50వ రోజు. 50వ రోజుని ఏమంటారంటే, మీరు ఇప్పుడు వినుంటారు, కంప్యూటర్ భాషలో పెంట అని ఉంటుంది. ఏముంటుంది? పెంట 5, పెంట 5, పెంట పాస్.
హోమియోలో పెంటాపాస్, ఇంకో పెంటాపాస్ అంటే 5 మందులు, పెంట అంటే 5, పెంటెకాస్ట్ అంటే 50th డే అన్నమాట. 50వ రోజు. దాని లెక్క ఏంటంటే 7 వారాలు వాళ్ళు పండుగ చేసి ఆఖరి రోజు ముగింపు పండుగ చేసుకుంటారు. ఆ ముగింపు రోజుని దీని ఏమంటే పెంటెకాస్ట్ పండుగ. దానికి ఇంకొక పేరు ఉంది, కోత పండుగ అంటారు. ఇది ఏ పండుగ? ఫీస్ట్ ఆఫ్ హార్వెస్ట్, కోత పండుగ. ఏంటో కోత పండుగ అంటే ఈ 49 రోజులు కూడా కార్యక్రమం చేసి ఆఖనేమో ఆత్మ ఫలమని ఉద్దేశంతో కోత పండుగ అంటారు. దాన్ని పెంటెకోస్తు అంటారు. ప్రియమైన వాళ్ళారా, అపొస్తలుల 2వ అధ్యాయం వెళ్తే పెంతెకోస్తు పండుగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడింది. ఎవరు వాళ్ళందరూ చెప్పండి? ఎవరా భక్తి కలిగి చెప్పండి? ఆకాశం మీద భక్తి కలిగి, శిష్యులు కాదు. ఈ విషయం మర్చిపోదు మనం. బైబుల్ స్పీక్స్ వెరీ డీపర్, వెరీ వైడర్, వెరీ నాలెడ్జ్. జ్ఞానయుక్త బైబుల్ మాట్లాడదు. మీరు చదివారు, అడిగితే ఆన్సర్ అన్ని తప్పు వస్తున్నాయి. భక్తి గల యోధులు యుద్ధం రాజు గారు చెప్పింది కరెక్టే కదా. ఆకాశం మీద అందరూ ఉన్నారు కదా. ఆకాశం మీద భక్తి కలిగి యూదులు భక్తి గల యూదులు మీన్స్ ఎన్ని దేశాల్లో చదివిపోయిన వారైనా ఒక దేశం లేదు వాళ్ళు. ఆకాశం మీద అర్థం ఏంటంటే ఆకాశం మీద ఏమున్నాయి? భూములు ఉన్నాయి, భూమి ఉంది, భూమి ప్రజలు ఉన్నారు. ఇది చెప్పడం టైం వేస్ట్ కదా. అసలు ఆకాశం మీద భక్తి గల యూదులు యెరూషలేము కాబట్టి అంటే ఏంటి? అది పండగ దినం కనుక, యెరూషలేము కేంద్రం కనుక భూమండలం మీద ఉన్న యూదులు ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, కాస్త పొరపెట్టు ఆలోచిద్దాం, ఏ ప్రదేశంలో ఉన్నా, ఎక్కడున్నా వాళ్ళందరూ కలిపి ఆలయానికి వచ్చేసారు. ఎక్కడికి? యెరూషలేముకి వచ్చేసారు. దాన్ని అర్థమే ఆకాశం మీద భక్తి గల యెరూషలేములో ఆలోచన అప్పుడుకున్నారు. ఈ శబ్దము కలుగా, ఇక్కడ వినండి, ఈ శబ్దము కలుగా జనులు గుంపులుగా. ఏంటి శబ్దం అంటే? అది ఆత్మ కుమ్మరింపబడింది. జనులు అక్కడ కూర్చొని అపోస్తలులు మేడ మీద ఉన్నారు, కింద ప్రజలు ఉన్నారు, మేడ మీద ప్రాంతంలో కింద ప్రజలు ఉన్నారు. వారు అనేక భాషలతో మాట్లాడుతున్నారు, రణరంధ్రాలు వినబడుతున్నారు, పెద్ద వినబడుతుంది. ఈ శబ్దం కలుగా జనులు గుంపులుగా కూడి వచ్చేది. జనులు ఎక్కడి నుంచి వచ్చారంటే కింద చెప్తాడు, పార్టీ, మాది, ఎలాగే, మెసపొతేమియా, యోదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, పుర్వియా, కురేనియా, లిబియా, ఇలా ప్రపంచం అంతా చెందినటువంటి యూదులు, యోధులు, అరబీలు, ప్రపంచం చెందిన యూదులందరూ కూడాను ఆ పండుగ వచ్చారు. చాలా మంది వచ్చారు. ఎప్పుడే పరిశుద్ధాత్మ శబ్దం, ఒక ఉరుముల శబ్దం, మేఘాలు ఉదయించడం, ఆ ఉన్న శబ్దం చోటి జనందరూ కూడా ఒకసారి చేరిపోయారు. అప్పుడు శిష్యుడు ఆత్మవశనే మాట్లాడుతున్నారు, ఆత్మవశనే బోధిస్తున్నారు. వారు ఎవరంటే విద్య లేని పామరులైన శిష్యుడు. ఎలాంటి వారు? వాళ్ళు విద్యావంతులు కాదు. విద్య లేని పామరులని పిలిచాడు, దివ్యమైన బోధనను చేశాడు. అవునా? కనుక విద్యను పామరు వారు, చాలా వారు. కానీ ఇక్కడ దేవుని యొక్క ఆత్మ పొందిన వారు ఏంటి? వారు అన్య భాషలతో మాట్లాడుతున్నారు. ఏ భాష మాట్లాడుతున్నారు? ఆ అన్యులు ఎవరంటే అన్ని దేశాలు చెందినపోయిన యూదులు కూడా వచ్చారు. వాళ్ళందరికీ కావాల్సినటువంటి భాష. ప్రియమైన వాళ్ళ, ఒక వ్యక్తి, ఒక కుటుంబం ఒక రాష్ట్రం వెళ్ళిపోతే, ఆ రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత తల్లిదండ్రులకు ఆ భాష ఉండొచ్చు, ఆ తర్వాత ఒక భాష ఉండొచ్చు, కొన్ని తరాల పైకి ఆ భాష మర్చిపోతారు, అక్కడ ప్రాంతీయ భాష వాళ్ళకి వస్తుంది. అలాంటి సందర్భాలు చాలా ఉంటాయి. కనుక వీళ్ళు, అందుకే శిష్యులు అన్ని భాషలు మాట్లాడుతున్నారు. అన్ని భాషలు మాట్లాడుతున్నారు, నేర్చుకున్న భాషలు కావాలి. వారు గతంలో నేర్చుకున్న భాషలు కాదు, నేర్చుకున్న పాండిత్యం వారు లేదు. వాళ్ళు ఎవరంతా శిష్యులు ఎవరండి? జాడలు. వాడు జాడలు శిష్యులు కనుకనే వారి నిమిత్తమే వారిని మించిన వాడే ఒకడు ఉండాలని అకాల మంది పుట్టినటువంటి అపోస్తలుడు పౌలు గారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మీకు అర్థమైంది? అందుకే రాసిన పత్రికలు ఎక్కువై ఉన్నాయి. అపోస్తలుడు శిష్యులు రాసిన పత్రిక కంటే పౌలు రాసిన పత్రికలు ఎక్కువై ఉన్నాయి. ఇక్కడ చెప్పాల్సిన సంగతి ఏంటంటే, ఏమంటారా,
ఆ శబ్దము కనుక అక్కడ ఆ యాత్రకు వచ్చిన వాళ్ళు, ఆ పండగకు వచ్చిన వాళ్ళు జనం గుంపులుగా కూడి వచ్చాయి. మీన్స్ ఇన్యూమరబుల్. శబ్దం అన్నారు, గాలివాడు ధర్మినారు, గుంపులుగా కూడి వచ్చాయి. కూడి వచ్చాక ఇదేమి ఆ ప్రజలు ఇదేమి మాట్లాడుతున్న వీరందరూ గలీలు కదా, మనము పుట్టిన దేశ భాషలతో గల్లలేని వీరు, ఇక్కడ ప్రాంతీయులు, ఇక్కడ భాష తెలుసు, గల్లలేని వీరు, మనము పుట్టిన దేశ భాషలతో వీరు మాట్లాడట మనము విడుచున్నామే అని చెప్పి ఆశ్చర్యపడ్డారు. అంటే విద్య లేనటువంటి, విద్యా సుగంధం లేనటువంటి అపోస్తలులైన వారు మాట్లాడుతున్న భాష మాట్లాడుతుంటే ప్రతి వారికి వేరు వేరు దేశాలు చెప్తే వారికి వారి సొంత భాషలో, మనము పుట్టిన దేశ భాషలతో వీరు మాట్లాడటం మనం విడుతున్నామే అన్నారు. మీకు అర్థమైందన్నమాట. మనము పుట్టిన దేశ భాషలతో వీరు అంటే ఎవరు? నేరవారి వారు, అపోస్తలులైన వీరు, గల్లీలని వీరు, ఈ ప్రాంత భాషని వీరు, మనం పుట్టిన భాషలతో, పుట్టిన దేశ భాషలతో వీరు మాట్లాడటం మనం వింటున్నామే అని చెప్పి ఆశ్చర్యపోయారు. గుంపులు వచ్చిన జనం ఆశ్చర్యపోయారు. వారు ఆశ్చర్యపోయి ఏదో మాట్లాడుతుంటే పేతురు ఆ పొదన పండుగతో లేచి నిలిచి ఇట్లన్నాడు. పేతురు ఆ పదకొండు లేచి నిలిచి ఇట్లన్నాడు, యోదే మనుషులారా, నేను చదువుతాను, యోదే మనుషులారా, యెరూషలేములో కాపాడిన సమస్త ఉండాలా, ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం కాదు, పొద్దుపడిచి జామని కాదు. యోవేలు ప్రవచనం 2వ అధ్యాయంలో చెప్పబడిన ప్రవచనం ఇక్కడ నెరవేరుతుంది. ఆ 2వ అధ్యాయం ఏముంది యోవేలు ప్రవచనంలో ఒక్కసారి చూడండి దయచేసి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 26 తీసారా? యోవేలు గ్రంథం దానియేలు 2:26 నేను చదువుతాను. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు. ఇంకా అప్పుడు ఇశ్రాయేలు మధ్య ఉన్నవాడు నేనే అనియు, నేనే మీ దేవుడినైనా యెహోవాననియు, నేనే మీ దేవుడైనా యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకుందురు. తర్వాత నేను సర్వజనుల మీద ఆత్మతో భరించదును, మీ కుమారులను తర్వాత నేను సర్వజనుల మీద ఆత్మతో భరిస్తును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనంలో పడి చెప్పుదురు, మీ ముసలివారు కలకందురు, మీ అవనసు దర్శనం చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తుల మీదను నా ఆత్మ పంపనిద్దును. మీరు ఉన్నారన్నమాట. కిందకు వచ్చిన 31 ఆ దినమున యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ ఏమవుతారట? రక్షింపబడతారు. మళ్ళా చదువుతున్నమాట, యెహోవా నామమున ప్రార్థన చేయవారు ఏమవుతారు? రక్షింపబడతారు. ఒక్కసారి అపోస్తలులు 4వ అధ్యాయం తెరవండి, 4:12. అపోస్తలులు 4:12. మరియు ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని, ఈ నామమున రక్షణ పొందవలను గాని, ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. 4:12 కదా. ఈ నామమునే, ఏ నామది? యేసుక్రీస్తు నామం, ప్రభువైన యేసుక్రీస్తు నామం. ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరింది? ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ పొందిన నామం ఇప్పుడు నెరవేరిందంటే ఒకే రోజు ఇంచుమించు 3,000 మంది బాప్తిసం పొందితే వాళ్ళు ఎలా రక్షింపబడారు? నమ్మి బాప్తిసం పొందినవాడు నమ్మని వారికి ఇక్కడ రక్షణ పొందే కార్యక్రమం అది తొలుత ఆరంభమైంది. ప్రపంచ మానవులకు అందుబాటులో పెంతుకొస్తున్న పదవికి అర్థం ఏంటంటే 50వ రోజు అని మనం చెప్పారు. ప్రియమైన వాళ్ళారా, ఈ సంగతులు ఆలోచిస్తున్నప్పుడు అక్కడ చెప్తున్నాడు, సర్వజనుల మీద ఆత్మను కుమ్మలేదు, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పు, మీ ముసలివారు ప్రియమైన వాళ్ళారా, ఇది 50వ రోజు పెంచుకొస్తున్నాం. ఒకసారి మనం కీర్తన 62 అధ్యాయం
ముందు 61 చదవండి. 61 చదవండి. 61 చదవండి. దేవా ఆ, నా మొర ఆలకింపుము, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. వాళ్ళు ప్రార్థన చేయించుండి. నా ప్రాణం తల్లడిల్లగా భూదిగంతముల నుండి మీకు మొరపెట్టుచున్నాను. ఎక్కడి నుంచండి? భూదిగంతములు. భూదిగంతుల వాసులందరూ వచ్చారు. ఆకాశం కింద నుండి భక్తులు యూదులు అంటారంటే భూదిగంతములు. ఇక్కడ సైంటిఫిక్ వర్డ్ ఉంది. ఎవరు గమనించారు మీరు? జాగ్రఫికల్ వర్డ్ ఉంది ఇక్కడ. ఎవరు గమనించారా? భూదిగంతములు అన్నాడు. అనగా భూమి గోళంగా ఉందని, భూమి గుండ్రంగా ఉందని, భూమి చుట్టూరా భూమి ఎంత ప్రజల నివాసము చేయించున్నారని జాగ్రఫికల్ ఫిగర్ ఇది. జాగ్రఫికల్ అటెన్స్, జాగ్రఫికల్ గా అంటే ఇక్కడ పెద్దగొసుకుందాం. ఆకాశం కింద భక్తి గల యూదులు. ఆకాశం కింద ఏముంది? భూమి ఉంది. భూమండలంతో ఏమన్నారు? భక్తి గల యూదులు చదివిపోయినారు. ఆ యుద్ధాలు, ఆ చదివిపోయిన యూదులతో కూడా పండుగ ఎక్కడికి వస్తున్నారు? ఎరుసలేముకి వస్తున్నారు. ఎరుసలేము ఎందుకు వస్తున్నారు? అది పెద్ద పండుగ వరకే. అది ఏ పండుగ? అది పెద్దగొస్తు పండుగ. అది పెద్దగొస్తున్నప్పుడు ఏంటి? 50వ రోజు. 50 లెక్క ఏంటి? పసకా తర్వాత వస్తుంది, 7 వారం తర్వాత వస్తుంది. కాపురం ఉండేది, జనం కూడుకునేది, జనం శబ్దం కలిగి గుప్పుడు కూడి వచ్చేది. వేతులు ఆ పొద్దున కూడా గురించి చెప్పారు. ఏమన్నాడు? యోధ మనుషులారా, యెరూషలేములో కాపురం సంవత్సరంలో వారరా, ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం కనుక నీకు తెలియజేస్తామని చెప్పి పేతురు వారికి తెలియచేయడం మొదలుపెట్టారు. ఒక్కసారి ఇప్పుడు 2వ అధ్యాయం తీసుకోవాలి మనం. ఏది? ఒక్కసారి 2వ అధ్యాయం. అక్కడ స్పష్టంగా కొన్ని సంగతులు రాయబడ్డాయి. మనం చూస్తున్నాం కిందకి వెళ్తాం. దాని నుంచి పెంతెకొస్తు పండుగలు వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి మరియు బలంగా వీచు గాలి నుండి ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఇదంతుంది. మరియు అగ్నిజ్వాలను నానుకలు విభాగపడినట్టుగా కూర్చున్న వారి మీద ఒకరి మీద వాళ్ళగా ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకోవాలి. అన్ని భాషలతో వాళ్ళరా అన్ని భాషలు ఎందుకు అవసరం ఏంటంటే అన్ని దేశంతో వచ్చారు. ఇతర దేశం నుంచి వచ్చారు. అందరూ యూదులే కానీ చదువుకొని యూదులు. వారు పుట్టిన దేశ భాషలతో, మనం పుట్టిన దేశ భాషలతో వీరు మాట్లాడుతూ మనము విడుచున్నామే అని ఆశ్చర్యపోయారు. నిజానికి పెంటెకొస్తు స్పిరిట్ అన్నా, పెంతెకొస్తు బాప్తిస్మం అన్నా, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అన్నా, ఈ యొక్క సత్యం వెల్లడైతేనే అది వాస్తవం. ఈనాడు చాలా మంది క్రీస్తు సత్యం చెబుతున్నప్పుడు వారు ఎంతగా ఆలోచించడు, వారు విస్తుపోయి ఆలోచించడు, వారు విమర్శనాత్మకంగా ఆలోచించడం చేస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, పెంటెకొస్తు 50వ రోజు, పస్కా దాటిన ముగింపు రోజు, ముగింపు పండుగ రోజు, ఆత్మ కుమరింపు రోజు, అపోస్తుల భాష మాట్లాడే రోజు, దైవోక్తులు మాట్లాడలేదు, దేవుడి సంకల్పాన్ని తెలియజేసిన రోజు. ఏమిటి తెలియజేశారు? ఎలా తెలియజేశారు అంటే 16వ వచనం చూద్దాం. 2 పదాలు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏంటది? ఏమనగా మనసు అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. ఇక్కడ మనుషులందరి మీద అంటే అర్థం ఏంటంటే ప్రపంచ భూమండలం మీద, ప్రపంచంలో భూమండలం మీద ఉన్న వారందరి మీద, అంటే ఆయా ప్రాంతాల వారందరి మీద నా ఆత్మను కుమ్మరించదు. వారు ఏం చేస్తారట? మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ఎవరైతే ప్రభు నామమును ప్రార్థన చేయరు అందరూ రక్షణ పొందుదురు అని. ప్రభు అన్న పదము పెద్దాక్షరంతో చూడండి. ఉందా పెద్దాక్షరం? అంటే యెహోవా నామం అనే పాత నిబంధన ఉంటుంది. క్రొత్త నిబంధనలో యెహోవా అన్న ప్రస్తావన ఉండదు. యెహోవా ప్రస్తావన లేకుండా, అంటే ప్రస్తావన ఎందుకు ఉండదంటే ఇందులో ఒబిడ్స్ పలకడానికి వీల్లేదు, ఒబిడ్స్ చేర్చడం లేదు. ఒబిడ్స్ ఏంటంటే దాని తెలుగులో వచ్చి అచ్చులు అచ్చులంటే ఒక మాస్టర్ కాదా, ఒక మాస్టర్ అవ్వాలంటారు. అచ్చులు ఒబిడ్స్ చేర్చడం వీల్లేదు.
వొబెల్స్ ఏంటంటే చదువుకున్న వాళ్ళు హ్యాపీ వినండి. AEIOU ఇవి చేతానికి లేదు. ఇవి చేస్తేనే దీర్ఘకారాలు, నుడికారాలు, సుడికారాలు వస్తాయి. ఏ అక్షరాల మధ్య ఇవి చేరలేకపోతే బాబు BABU, రావు LABO. కనుక వొబెల్స్ AEIO అనే 6 అక్షరాలు లేకుండా ఏ పేరు నిర్ధారణ కాదు. దేవుడికి పేరు పెట్టి ప్రాణం లేదు. ఇది అక్కడ విన్నా నేను. ఏ పేరున నన్ను దయచలచెదవో అని పేరేంటి? దేవుడికి పేరుతో స్థితి లేదు. ఆయన తీరే తప్ప పేరు ముఖ్యం కాదు. ఆయన తీరేంటంటే ఉన్నవాడు యావే, యెహోవా అని తెలుగులో తత్వచేశారు కానీ యావే. ఈ పదం పరలోక సంబంధించిన పదముగా మనుషులు వచ్చించిన పదం మనకాడ చేత యాభైని యెహోవా చేశారు. అది పాత ఉంది కానీ అది యూదులు ప్రస్తావించున్నాడు. కనుక ఏమన్నాడు? ఇప్పుడు ప్రభు అన్నాడు. ఏమన్నాడు? ప్రభు అన్నాడు. ఆ ప్రభు అక్షరం మీకు క్యాపిటల్ అటువంటి పేపర్ చూడండి, పెద్దక్షాతం. ఎందుకంటే అది దేవుడికి చెందే మాట. ప్రభు అని చిన్నక్షాతం ఉంటే ప్రభు అని యేసుకి చెందే మాట, పెద్దక్షాతం ఉంటే యెహోవాకు చెందిన మాట, దేవుడికి చెందిన మాట. కనుక ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవారు ఎవరో అని చెప్తూ కిందకు వస్తే చూడు, దేవుడు నిశ్చయించిన సంకల్పం చొప్పున ఆయన భవిష్యత్తు జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను ప్రభువు యేసుడు యూదులకు సిలువేటుకు అప్పగించారు. మీరు ఆయనను సిలువేయించి చంపారు. అయితే మీరు చంపితిరి గాని యేసు ప్రభువారు సజీవుడికి తిరిగి ఏమంటాడు అక్కడ? మీరు చంపితిరి, మరణం ఆయన బంధించి ఇది సాధ్యమా అంటే యోనా విషయంలో సాధ్యమైంది. మీరు యోనా గ్రంథం 2వ అధ్యాయం చేస్తే యోనా విషయం సాధ్యమైంది. సమాధిలో పెట్టిన ప్రభానికి సజీవుడు రాగలవడం సాధ్యమా అంటే యోనాను చాపేసింది. సుమారు 2 రోజులు ఉన్నాడు, 3 రోజులు ఉన్నాడు. గొప్ప సాదృశ్యం. దేవుని కార్యములకు వాక్యములకు వాక్యమే, సత్యములకు సత్యమే, ఘటనకు ఘటనే సాక్ష్యం ఇచ్చుతున్నది. ఘటనకు ఘటనే, వాస్తవకు వాస్తవమే, ప్రతి విషయంలో కూడా సాక్ష్యం ఇచ్చుతున్నది. కనుక చూసినట్టయితే ఆయన సమాధిలో చేర్చబడ్డాడు. సుమారు 3 దినములు ఉండాల్సి వచ్చింది. ఆదివారం పొద్దున్న 5 గంటల వేళకు భూమి కంపించారు. మధ్యస్వతలు వచ్చారు, భూమి కంపించారు, సమాధులు తెరవడను. యేసు ప్రభువారు మృతుడైన యేసు సమాజం సజీవుడిగా తిరిగి లేచాడు. లేచి పట్నం అంతా కళ తిరిగాడు, పదార్థంలో చూడడం తిరిగాడు. ఇక్కడ అపొస్తలుల గారు వచ్చినట్టయితే రాయబడిన మాట ఏంటంటే దేవుడు నిశ్చయించిన సంకల్పం చొప్పున ఆయన భవిష్యత్తు జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువేయించి చంపితిరి, మరణమైన బంధించుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదన తొలగించి ఆయనను మొదటి ఛాయ 3వ వచనం చూద్దాం. పేతురు గారు దీని గురించి మాట్లాడుతున్నాడు. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకంటే స్తుతింపబడాలి దేవుడు మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, మృతుల్లో నుండి ప్రభావిత తిరిగి నేర్చుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. మనకేం కలుగుతుందట? జీవముతో లివింగ్ హోప్, జీవంతో కూడిన నిరీక్షణ. ఈ పదం మీకు అర్థమైందా? నేను మరణించిన, నేను సమాధి చేయబడిన, నా దేహం మట్టిపాలైన తిరిగి సజీవుడిగా నేను లేతున్నది. దీన్ని ఏమంటారంటే పునరుత్థానం అంటారు. ఎప్పుడు? మృతుల పునరుత్థానం. ఎప్పుడు దాని మీద? మృతుల పునరుత్థానం, తిరిగి లేతును. ఇది ఒక నిరీక్షణ క్రైస్తవుడికి. కానీ విశ్వాసం కాకుండా నిరీక్షణ కలిగాను. ప్రియమైన వాళ్ళరా, ఆ నిరీక్షణ గురించి మాట్లాడుతూ మీరు దుష్టుల చేత సిలువేయించి మరణమైన బంధించుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనతో ఆయనను లేపారు. ఈ లేపడానికి గల కారణాన్ని, లేపే విషయాన్ని గురించి కీర్తనకారుడు 16వ అధ్యాయంలో 8 నుంచి 11 ఇలా మాట్లాడుతున్నాడు. కీర్తనకారుడు ఏమంటున్నాడు? 16వ అధ్యాయం 8 నుంచి 11 దాన్ని చదువుతారా?
సదాకాలము ఆ. యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. నేను వచ్చున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు. దేవుడు నా కృపాస్తున్నాడు కానీ నేను కదల్చబడను. నేను కదల్చబడను. కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించున్నది, వసించున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, ఆనందించున్నది, నా శరీరము సురక్షితంగా నివసించున్నది. నిరీక్షణ కలిగి ఉన్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. పాతాళంలో మాట చూస్తున్నాను. ప్రసంగం చెప్తాడు, మొన్నటిది మంటికి చేస్తే ఆత్మ ఇన్సెపరబుల్ బికమ్ సెపరబుల్. శరీరతున్నప్పుడు వేరు చేయబడిన వారు వేరు చేయబడిన తర్వాత ఆ వేరు వేరు చోట్లు చేరుకుంటుంది. మొన్నటిది మంటికి చేరుతుంది. ఆత్మ దాన్ని దయచేసిన ప్రభాని క్రీస్తు శరీరంతో తప్పబడిన వాడే ఆయన సశరుడిగానే లేచాడు. ఆయన సశరుడే ప్రత్యక్షమైన ఆత్మీయ నీతిపడు తీర్పున్నాను. జనంలో ప్రకటనబడు, లోకమందు నమ్మబడు, ఆరోహణుడై సశరుడిగా ప్రత్యక్షమైన ప్రభాని తీసేస్తూ ఇతరులు కాకుండా సశరుడిగా అదే శరీరం గలవాడిగా ప్రత్యక్షమైన. అందుకే అన్నాడు, నువ్వు ఆయన వేనా అనుమానం వస్తే నా చేతుల్లో గాయాలు ఉన్నాయి, వెలిపెట్టి తోమా రామ్మా అన్నాడు. ఆయన అనుమానం ఉందా? సందేహి నీ దేహం సన్నిధి తెచ్చుకో. తోమా రామన్నాడు. నా చేతుల్లో నా చేతులు గాయాలు వేలుపెట్టి చూడు. చూసి నమ్మేవారు కంటే నీకంటే తోమా నీకంటే రానున్న తరవారే అందులో సద్దురావు ఉన్నాడు. చూసి నమ్మే నీకంటే చూడక నమ్మేవారు ధన్యులు. విడిచిపోవడం కాదు, గడుచుకోవడం కాదు నమ్మేది, విశ్వాసం అనేది. విశ్వాసం. సో ప్రియమైన వాళ్ళకి చూస్తున్నట్టే నా హృదయం ఆలోచించాను, నాకు ఆనందించాను, నా ఆత్మ పాత్రలో విడిచిపెట్టావు, పరిశుద్ధులు గుళ్ళు పట్టినవు అని చెప్పగానే 29 వచ్చిన చూడండి సార్. సహోదర మరొకటి దావీదు గురించి నేను మీతో ధారాళంగా మాట్లాడవచ్చు. అతను చనిపోయి సమాధి చేయబడను, అతని సమాధి నీటిలో వచ్చింది, అతను ప్రాప్త ఉండను కనుక అతని గర్భములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టు. ఎవరు గర్భం నుండి? దావీదు సంతానం ఒకటి సింహాసనాసుడు కాబోతున్నాడు. అందుకే దావీదు రాజు క్రీస్తు ఎలా పుట్టాడు? రైట్. దావీదు రాజు, దావీదు కుమారుడు ఎలా పుట్టాడు? యూదుల రాజుగా పుట్టాడు. ఇక్కడ ఏమంటాడు? దయచేసి 2 సామెతలు చదువుదాం. 7:14. 2 సామెతలు చదువుదాం. 7వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ఏది? నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. నేను తండ్రి ఇందును, అతడు నాకు కుమారుడై ఉండును. అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చోబెట్టరు. అతను ఏమైండును? తండ్రి ఇందును, అతను నాకు కుమారుడై ఉండును. అతడు పాపం చేసిన యెడల నరుల దండముతోను. క్రీస్తు పాతాళంలో విడిచిపెట్టబడలేదు, పునరుద్ధరణ శక్తితో లేచాడు ఆయన. మనుషులు ఎందరో వచ్చారు, మహానుభావులు వచ్చారు. మనుషులు ఎందరో చచ్చారు, మహానుభావులు చచ్చారు. చచ్చి సమాధి చేయబడి సమాధులు ఉన్నారు తప్ప సజీవుడుగా లేచినటువంటి మహామావుడు ఎవరండి? అంత సమయం లేదు, అంత స్పష్టంగా వాళ్ళు ఎవరు లేరు. కనుక అంటాడు ఆయన ఏమంటే సమాధి ఏం వరకు ఉండవచ్చును ఉండదు. అతని ప్రవక్త కనుక ఏంటి? అతని గర్భంలో నుండి అతని సింహాసనం మీద అప్పుడు కూర్చుని పెట్టాను అంటే దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒకసారి 32 వచ్చింది చదువునా? 32 వచ్చిన ఈ యేసును దేవుడు లేపెను. ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులము. అపొస్తలులందరూ సాక్షులే. చనిపోయాక సమాధి చేశాక అందరూ ఎవరికో చెప్పారు, ఎవరు కూడా ప్రభుని పట్టించుకోవడం లేదు, ప్రభుని గురించి ఆలోచించుకోలేదు. లేదని చెప్పడానికి నాకెంత ధైర్యం వచ్చిందంటే, శ్రీమంతుడు వాళ్ళరా వారి ఆచార ప్రకారం ఆదివారం నాడు సమాధానికి వెళ్లే పరిస్థితి ఉంది. స్త్రీలే వెళ్ళారు కానీ పురుషులు ఎవరు వెళ్ళారు. స్త్రీలే వెళ్ళారు, పురుషులు ఎవరు వెళ్ళా. మగ్గని మరియు వేరొక మరియు వీరు వెళ్ళారు తప్ప స్త్రీలు పురుషులు ఎవరు వెళ్ళాయి.
ఇప్పుడు పురుషులు ఎవరు వెళ్తారు? అపోస్తులు శిష్యులనే వెళ్ళాలి కదా, శిష్యులను చూడాలి, వారు వెళ్ళలే. ఆదివారం ప్రొద్దున్న 5 గంటల వేళకు రాతి సమాధి నుండి 2 దూతలు వచ్చిరిగా, మరణము గెలిచి మన ప్రభు లేచారు. మరణానికి ఇచ్చి ప్రభుని క్రిస్టస్ లేచరు. ఆ లేచిన సత్యాన్ని తొలుగా స్త్రీలు చూశారు. వారు వెళ్ళి ఊళ్ళో కేకలేసి పిలిచారు. రాజస్థాన్ పక్క ఉంది, తన చుట్టబడి తల బ్రహ్మాలు పక్క మంట పెట్టుబడి ఉంది. సాధారణ పిరికివాడు పారిపోతే ఎలాగెళ్తాడంటే మంట పెడతాడా? పిరికివాడు పారిపోతే మంట పెడతాడా? లేచి ధైర్యంగా దేశాన్ని లేచి ధైర్యంగా ఆ తల చుట్టుబడిని మంట పెట్టి పక్కన పెట్టి ఆయన వీధిలోకి వెళ్ళాడు. ప్రజలందరూ కనపరచబడు, తన దేహాన్ని కనపరచబడాడు. సజీవుడుగా మనముందు నేనే, సమాజ చేయబడిన వాడు నేనే, సజీవుడు లేచిన వాడును నేనే. మృతుడినైతే తిరిగి సజీవుడినై కనపడుతున్నాను. మృతుడు అవడానికి కారణం మన పాప నిమిత్తము, సజీవుడు అవడానికి కారణము మన విశ్వాసాన్ని, మన నిరీక్షణను బలపరిచిన నిమిత్తం. మనుషులు వత్తులు చత్తులు తిరిగి లేతులు, ఆయన విశ్వాసం చనిపోయినను చెప్పలే బ్రతుకుదురు. ఈ వాస్తవాన్ని, ఈ సత్యాన్ని ప్రకటిస్తూ తన జీవితంలో చేశాడు. లోకమందు మహానుభావులుగా, లోకమందు అవతారమూర్తులుగా, లోకమందు దేవుడుగా, లోకమందు గొప్ప వ్యక్తి పిలువబడిన వారు ఎవరైనా వచ్చారా? దీనున్నా ఎవరైనా అద్భుతాలు చేశారా? ఎవరైనా మనుషుల కొరకు ప్రాణం పెట్టారా? మనుషుల కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టం లేకనే కోల్పోతున్నాం, మేకపోతున్నాం, ఇటు జ్ఞానం నుండి, ఇటు తెలివైన నుండి, కుతంత్రం నుండి, కుళ్ళేవుడు అడిగిండి, ఒక మేకపోతున్నాం, నోరు గొరిపోతుంది, బలిచ్చేస్తున్నాడు, అయిపోయిందా మామ అంటున్నాడు. మళ్ళీ స్వచ్ఛ సంవత్సరం చూసుకుంటూ అంటున్నాడు. కానీ సర్వలోకం కొరకు, సర్వపాప పరిహారం, రక్తపోక్షం అవసరం, తన రక్తం పరమాత్మైన నిదాన పర్యాయం. ప్రజాపతి వేద్యం ఆత్మాన కొత్త ప్రాయశ్చిత్తం, పాశ్చాత్యమే ప్రకటించి వచ్చి ప్రాణమిచ్చి సమాజం వచ్చి సజీవులు తిరిగి లేచి అనేకులు కనపడి మనముందు నేనే, సమాజం చేయబడి చేసింది నేనే, సజీవుడు లేచింది నేనే. మిమ్మల్ని వాళ్ళ అట్టి ప్రభు నమ్ముకున్నాము. నీ దేవుడు మన ప్రభు సజీవుడు, మన ప్రభు శక్తిమంతుడు, మన ప్రభు జీవాధిపతి, మన ప్రభు నిరీక్షణకు ఆధారమైన వాడు. రాయబడిన మాట కింద చూద్దాం. చూస్తామండి 32 వచ్చింది, 2:32. యేసు దేవుడు లేపాను, సాక్షులు. ఎప్పుడైతే కళారా ఈ సాక్ష్యాన్ని చూసి సాక్ష్యం చెప్తున్నారో వారు చంపబడ్డారు. శిష్యులు రంపాలతో భయపడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, ప్రజలను వారు ద్వేషించారు. వారు సహించారు కానీ వెనక్కి మళ్ళీపోలే. మేము చూసిన సత్యం, మేము విన్నది సత్యం, మేము గ్రహించిన సత్యం, ఇది చారిత్రకం, ఇది వాస్తవమైనది. యేసు అనే ఒక నరుడు, దైవ నరుడు బూడకు రావడం వాస్తవం, మనుషులుగా ప్రాణపడ్డ వాస్తవం. గొర్రెపోత రక్తం కంటే, మేకపోత బెడరక్తం కంటే తానే లోకపాపడం వస్తున్న దేవుడు పరిపడగా వచ్చి ప్రాణమిచ్చి సమాధిలో వచ్చి సజీవుడిగా తిరిగి వచ్చాడు. మా నేత్రాలు చూసే మా జీవితాన్ని గాయాలు తాకాయి. దాని గురించి సాక్షి ఇవ్వబడి మేము ఉండలేదు. ప్రియమైన వారా, ఆ సాక్ష్యం రుజువై అక్షరూపమే మన మధ్య సువార్తగా ఉంది. సువార్త అంటే ఏంటి ఇప్పుడు మొదటి కొరింథీ 15:3 సువార్త అంటే ఏంటి? ఈ వార్తను లోకాన్ని ప్రకటించాలి. ఈ సువార్తను లోకం వినాలి, లోకాన్ని ప్రకటించాలి. ప్రకటించేవాడు లేకుండా వినేవారు, వినేవారు లేకపోతే విశ్వసించేవారు, విశ్వసించకపోతే మారుమనసు పొందేవారు, మారుమనసు పొందే బాప్తిసం పొందేవారు, బాప్తిసం పొందే రక్షణ పడేవారు. ఒక రక్షణ పడని నమ్మి బాప్తిసం పొందాలి. నమ్మాలంటే సువార్తను విని విశ్వసించాలి, విశ్వసించాలని ప్రకటించబడ్డారు. వారు ప్రకటించడం మొదలు పెట్టారు. చదువునండి. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుటనే. నాకు ఇవ్వబడిన ఉపదేశం ఇది. ఏంటిది? ఉపదేశంలో దేవుని ఆదేశం ఉంది, ఆదేశంలో దేవుని సందేశం ఉంది. మళ్ళా చెప్తున్నాను, ఉపదేశంలో ఏముందండి? దేవుని ఆజ్ఞ ఉంది. ఏంటి ఆజ్ఞ? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు నమ్మడానికి. ఆ ఉపదేశంలో ఏముందన్నా నేను? ఆదేశం ఉంది. ఇంకేమన్నాడు?
అదేమనగా ఆ. లేఖనముల ప్రకారము లేఖన ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, మృతి పొందాను, సమాధి చేయబడెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడను. కనుక 32 చూడండి, యేసు దేవుడు లేపాను, దాన్ని అందరం కూడా రాసులము. ఈ మాట విన్నవారు ప్రియమైన ఈ మాట విన్నవారు ఒకసారి చూద్దాం. 36 చూద్దాం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది ప్రభు అంటే రాజులకు రాజు, భూమి మీద ప్రభులను వారంటే ప్రభులకు ప్రభు. కేవలం ఆయన శిలువ పూర్వం యూదు రాజుగా పిలువబడ్డాడు. ఇప్పుడైతే ప్రభులను వారు ఉంటే ప్రభుడకే ప్రభు, రాజు అనబడిన వారు ఎవరుంటే రాజులకు రాజు. మీకు విషయం చెప్పనా? అందుకే ఇప్పుడు రాజ్యాలు లేదు, రాజు లేదు. మీకు అర్థం అన్నమాట. ప్రభులకు ప్రభు, రాజులకు రాజు. ఇప్పుడు రాజ్యాలు ఉన్నాయా? రాచరికలు ఉన్నాయా? సింహాసనాలు ఉన్నాయా? కిరీటాలు ఉన్నాయా? రాజులకు రాజును, ప్రభులకు. క్రిస్టియానిటీ బ్రాట్ గ్రేట్ చేంజ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. భూమండలం మీద క్రైస్తవం చాలా పెద్ద మార్పులు, గొప్ప గంభీరమైన మార్పులు తీసుకొచ్చింది సంఘం. దైవజనులారా మాట్లాడింది. సో అంటే ఏమంటుంది చదువునమాట, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు. ఈ సంగతి అంతా కూడా ఇశ్రాయేలు వంశమంతయు అది అప్పటిదను. ఇప్పుడు భూప్రజలందరూ కూడా, భూజలందరూ కూడా రూఢిగా తెలుసుకునే వాళ్ళని చెప్పాను. తెలుసుకోవాలి. తెలియకుండా విశ్వసించడం కష్టం. తెలపాలంటే తెలియాలంటే తెలిపేవాడు కావాలి. తెలిపేవాడు కావాలంటే వినిపించాలి. వినిపించేవాళ్ళంటే పంపబడాలి. అపోస్తులు అంటే పంపబడిన వారు. తెలియాలంటే వినిపించాలి. వినిపించాలంటే ప్రకటించాలి. ప్రకటించలేకుండా ఉండాలంటే ఏంటి? పంపబడాలి. అపోస్తులు అంటే ఎవరండి? శిష్యులు అంటే పిలువబడిన వారు. అపోస్తులు అంటే మన శిష్యులము, వారు మన కొరకు పంపబడిన అపోస్తులు. పరిశుద్ధ గ్రంథంలో ఇంత స్పష్టంగా దేవుడి సంకల్పం ఈ మాట తెలుసుకోదా? వారి మాట విని 37 వారి మాట విని హృదయంలో మన కొరకు వచ్చి ప్రారంభించి సమాధానం వచ్చి సజీవుడు తెచ్చాడనే మాట విని హృదయంలో నొచ్చుకొని మనసులో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేద్దామని మేమేం చేయాలి? ఇప్పుడు పేతురును కడమపస్తున్నాడు కదా. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము దీన్ని ఏమంటారంటే ప్రీ పొజిషన్. రక్షణ పొందే ముందు మన పొజిషన్ ఏంటి? రక్షణ పొందేకి ఏమవుతాం? ఈ ఫర్ అనే పదం 3 అక్షరాలే, FOR. రక్షణ ముందు రక్షణ లేనివారు, మనం రక్షకుడు లేనివారు, దేవుని ఎరుగని వారు, దేవునితో సంబంధం లేని వారు. ఇప్పుడేంటంటే రక్షణ ఎరిగి రక్షణ సువార్తను విని సువార్త రక్షణ శక్తి ఉందంటే ఆ శక్తిలో సువార్త రక్షణ అనుభవించడానికి ఇప్పుడు మీరు మారు మనసు పొంది మనసు మార్చుకొని పాప క్షమాపణ నిమిత్తము, పాప క్షమాపణ కొరకు. ఈ ఫర్ అనేది ప్రిడికేట్, ప్రిపోజిషన్ అండ్ ప్రిడికేట్. ఏంటిది? దేని కొరకు? పాప క్షమాపణ బాప్తిజం దేని కొరకు అండి? పాప క్షమాపణ కొరకు. పెళ్లి కొరకు కాదు. సంఘంలో రేపు మనం ఓట్లు ఎలక్షన్ ఓట్లుంటే ఓట్ల కొరకు కాదు. చాలా సంఘాలు చెప్తున్నారు. పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందుడు. బాప్తిసం అంటే ఏంటి? వాట్ ఇస్ బాప్తిజం? రోమపత్రిక 6 అధ్యాయం 3 చూస్తున్నాడు. రోమపత్రిక 6 అధ్యాయం క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతామని ఆయన మరణంలోనికి బాప్తిసం పొంది కదా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లోని ఎలా లేకపోయినా అలాగనే మీరు నూతన చూపుతున్న వారై నడుచుకున్నట్టు లేపడుతుంది. ఎందుకని లేపడుతుంది? నూతన జీవం పొంది నూతన జీవం కలవారై నడుచుకున్నట్టుగా మనము బాప్తిసం కావడం
ఆచారం కోసం కాదు, సంఘ సభ్యత్వం కొరకు కాదు. బాప్టిస్ట్ ఉద్దేశం ఏంటంటే నమ్మి బాప్టిస్ట్ పొందినవాడు రక్షించబడతాడు. అది మాత్రం కాదు, కొత్త జన్మ పొందాడు. నీటి మూలముగాను నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తున్నాడు. కొత్త జన్మ బాప్టిస్ట్, నూతన జన్మ బాప్టిస్ట్. దేవుడి కుటుంబంలో, దేవుడి కుమారుడుగా, దేవుడి కుమార్తెగా, దేవుడి కుటుంబంలో ప్రవేశిస్తున్నా, కొత్త జన్మను పొందుతున్నా, రక్షింపబడిన వ్యక్తిగా రక్షణ అనిపిస్తున్నా, రక్షణ అనుభవంలో సాగటానికి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. నీటి మూలంగా ఆత్మ జన్మించుట, నమ్మి బాప్తిసం పొందుట, రక్షణార్థంతో కూడినటువంటి ఒక నూతన జన్మ. దేవుడి కుటుంబం అన్న సంఘముడు. 1 తిమోతి 3:10 జీవపడి దేవుడు సంఘం. సంఘం అంటే ఏంటిది? సంఘం అంటే ఏంటిది? జీవపడి. జీవపడి వగైంది, గోడలో జీవం లేదు, తలుపుడు జీవం లేదు, కిటికీలు జీవం లేదు. సంఘం అంటే గోడలు కిటికీలు కాదు. సంఘం అంటే సభ్యులు. సభ్యులు అంటే ఎవరు? స్వార్థ విన్నవారు. సభ్యులు అంటే ఎవరు? మారుమనసు పొందినవారు. సభ్యులు అంటే ఎవరు? బాప్తిసం పొందినవారు. బాప్తిసం పొందిన అవుతారు, రక్షణ పడతారు. రక్షణ పొందిన సమూహం అవుతున్నారు, సంఘం అవుతున్నారు. సంఘము జీవపడి దేవుని సహవాసం. ప్రియమైన వాళ్ళ, ఇటు గంభీరమైన సత్యాలు పరిశుద్ధ లేఖనంలో ఉన్న సంగతిని మనం గమనించిన వారంటే, నీవు నేను నేనేనా క్రీస్తు సంఘ సభ్యుడు కావాలని సత్యాన్ని తెలుసుకుంటాను. లోకమందు సంఘములు ఉన్నాయి. లోకమందు సంఘాలు ఏమంటే శాఖలు అంటున్నారు. ఏమంటారు అండి? శాఖలు. దాని పక్కన ఏంటంటే వాడేదో నమ్ముతున్నారు కనుక మతం అంటున్నారు. మతం అంటే ఏంటి తెలుసా? మతి నుంచి పుట్టేది మతం. మతం అంటే ఏంటి? మతి నుంచి పుట్టేది మతం. కానీ క్రైస్తవ్యం క్రీస్తు నుండి పుట్టింది. క్రీస్తు పక్క రక్తం నుంచి పుట్టింది. ఆయన చిందించిన రక్తం నుంచి పుట్టింది. ఎందుకంటే నా రక్తం వలనైనా ఎందుకు ప్రభుత్వం చేస్తారంటే, ప్రతి ప్రభాతి భోజనంలో కూడా ఆ శరీరంలో రొట్టె తిండి ద్వారా ప్రభు మన వరకు మరణించాడని, ఆయన గాయపరచబడ్డాడని, ప్రతి ప్రభాతి భోజన సమయంలో కూడా ఆయన మనకు రక్తం తెచ్చాడని, ఆయన చింది రక్తం మన పాపక్షమాపణ కలిగిందని. కనుక దానివల్ల మనకు పత్తి ఏంటంటే, నా శరీరం తినవాడు, నా రక్తం త్రాగవాడు, నిత్యజీవం గలవాడు, అంత్యదినం తిన వారిని లేపుదని ఒక నిరీక్షతో కూడిన వాగ్దానం ప్రభు వల్ల ఉందని సత్యాన్ని క్రీస్తు సంఘ సభ్యులు మాత్రమే చేస్తున్నారు. సంఖ్య పెద్దది, బిల్డింగ్ పెద్దవి, చాలా అలంకరణ ఉంటుంది, బోడిగా ఏమీ లేనట్టుగా ఉంటుంది అంటున్నారు. కొందరు అడుగుతున్నారు నన్ను, మీ యొక్క ఆరాధనలో సంగీతం ఉండవాట, వాయిద్యాలు ఉండవాట, చప్పట్లు ఉండవాట, మీ సభ్యులు నిద్రపోతారు కదండి అని అడిగాను. నన్ను చాలా మంది అడుగుతుంది సార్, దేనికి అడుగుతున్నారు? నేను అన్నాను, ఉండవాలేదు, ఉంటాయని లేదు. ఒక మాట అన్నాను, ఏమన్నా తెలుసుకోండి, వచ్చి చూడండి. ప్రభువారు కూడా తను ప్రశ్నించి ఒక మాట అన్నాడు, ఏమనండి? వచ్చి చూడండి, వచ్చి చూడండి. లేకపోతే మంచి సత్యము, ఆరాధన క్రమమైన సత్యము, వాక్యాన్ని ఏ మేరకు పాటిస్తున్నాము, వాక్యంలో ఏమైనా జీవిస్తున్నాము, ఈ గంభీరమైనటువంటి వాస్తవాన్ని ప్రజల్లో తెలియచేయడం ప్రియబడు. వచ్చి చూడండి. ఈరోజు ఈ యొక్క బోధన ఉన్నారు కాబట్టి నోటవచ్చును. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. అతని మించుమించు 3000 మంది చేర్చబడిరి. ఇప్పుడు ఎవరిని అడగండి, ఏ శాఖను అడగండి, మొదలు పెట్టి మాట్లాడిన మొదలు మాట్లాడిన బాగుండదేమో. బాప్టిస్ట్ వాళ్ళకి అడగండి, మీ సంఘం ఎప్పుడు ఆరంభమైంది. పెంతుకొస్తకి అడగండి, మీ సంఘం ఎప్పుడు కట్టబడదు. మెథడిస్ట్ వాళ్ళకి వెళ్ళండి, మీ సంఘం ఎప్పుడు ఆరంభమైంది. ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళండి, మీ సంఘం ఎప్పుడు ఏర్పడాలి. సెవెంత్ అడ్మిషన్ దగ్గరికి వెళ్ళండి, మీ సంఘం ఎప్పుడు ఏర్పడదంటే నిన్న మన తేదీలు చెప్తారు, నిన్న మన డేట్స్ చెప్తారు. కానీ నువ్వు నేనేం చెప్తామంటే, మనం చదువుకునే మనకు విద్య లేదు, ఒకే మాట చెప్తాం. ఏం చెప్పనా? క్రీస్తు శకం 33. క్రీస్తు శకం 33. ఎప్పుడు అది? ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచినప్పుడు మళ్ళీ వారు పస్కాత పండుగ చేసుకున్నారు. ఏదది? 50వ దానికి ఏదో అంటారు, పెంటెకోస్ట్.
పెంచుకొస్తున్నామన్న అందరూ వచ్చాడుకోండి. అప్పుడు బలముగా మీకు గాలి ఉంటుంది, ఆకాశం ఉంది, అకస్మాత్తుగా వారు కూర్చొని ఎదుగుతుంది. అప్పుడు అగ్నిజవాడు ప్రాణులను విభజనగా కూర్చున్న వారి మీద వాడగా ఆత్మ వారిని వాక్యం కనిపిస్తున్నది. వారేమో మాట్లాడుతుంటే ఇదేమని గొడవ చేస్తుంటే యువత మనుషులారా తెలిసిన మనుషులు ఇది మీరు తెలియకుండా నాకు ఇష్టం లేదు. పొద్దుపొడిచి జామయ్యాడు ఎవడి ప్రోత్సాహం ఆత్మ పంపబడ్డది. ఆత్మ పంపబడిన సంగతి గురించి ఎవరు రాశాడు వాడు అనుభవం ఏదని చెప్పి వాళ్ళ భాషలో మాట్లాడుతున్నారు. చివరికి వాళ్ళందరికి ఏం కలిగిందండి? నటుడు వచ్చిన అప్పుడు ప్రతి వారికి ఏం కలిగాను? ఎందుకు కలిగానంటే వారు అనేక నాటుడు వచ్చిన వారు అనేక విధమైన మాటలతో సాక్షి ఇచ్చు మూర్ఖులకు ఈ తరం వారు ఎలా అంటే అర్థాలంటే ఇన్ని శాఖలు ఎందుకండి, ఇన్ని బ్రాంచెస్ ఎందుకండి, ఇన్ని పేర్లు ఎందుకండి? వాడంటే వీడి పడదు, వీడంటే వాడి పడదు, వాడి గురించి వీడకపోడు, వీడి గురించి వాడకపోడు, వాడు బాగుపోయారు, వీడు బాగుపోయారు, వాడి సంఘ స్థాపన కాలమే, వీడి సంఘ స్థాపన వేరు, వాడి డాక్టర్ వేరు, వీడి డాక్టర్ వేరు. ఏంటో ఇది ఈ మాట అంటే మనం బతిస్తారా? అసలు అంగీకరిస్తారా? ఒప్పుకుంటారా? దగ్గర రాణిస్తారా? లేకపోతే స్నేహం చేస్తారా? మూర్ఖులకు ఈ తరము వారు వేరే రక్షణ పొందుడని దేవుని మహిమతాడు కాక ఆ రక్షణ మనం కొనసాగుతున్నాం. క్రీస్తు అనుగ్రహించిన రక్షణ కొనసాగుతున్నాం. వీరు ఎలా అవుతారంటే నలభై వచ్చినప్పుడు వీరు ఎలా అవుతారంటే వీరు అపోస్తుల బోధయందును కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. మొన్న ఆదివారం నాడు ముందు సిద్ధపడలేదు, ఎవరిని తొలలేదు, ఎవరితో మేము మాట్లాడలేదు. వాక్యం ప్రకటిస్తున్నాం. రక్షణ పొందాలో చెప్పాం. చెప్పగానే ఎవరైనా రక్షణ పొంద కోరుతున్నారంటే బాప్సు పొంద అడగలేదు, రక్షణ పొంద కోరుతుంటే ఎత్తిన వాళ్ళందరూ కూడా 10th క్లాస్ కాదు, పీజీలు, ఇంజనీరింగ్లు, ఎంపార్సీ. మన బాప్సు పొందులు పెట్టుకున్నారే పీజీలు, పెద్ద చదువుకున్న అబ్బాయి ఒకరిద్దరు గ్రాడ్యుయేట్ చదువు, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్నారు, మంచి పొజిషన్ ఉన్నారు. ఎవరు బాప్సు పొందు కోరుతారంటే దాన్ని మంచి ఎత్తారు. నేను ఆశ్చర్యపోయాను. అతను వాక్యం ఎక్కించిన వారు ఇంచుమించు ఆ రోజు ఏంటంటే 3000 మంది చేర్చబడి వీరు చేర్చబడి ఏం చేస్తున్నారు? వీరు అపోస్తుల బోధయందును ఏం చేస్తున్నారండి? అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. జీవిత కాలం అది జరిగించాలి. ప్రతి ఆదివారం, ప్రతి ఆరాధన, ప్రతి క్రైస్తవుడు, ప్రతి సహవాసంలో ఎడతెగక సంఘమా దేవుని నమ్ముతున్నది, దేవుడి గ్రంథాన్ని, నువ్వు వింటున్నది దేవుని మాటను, దేవుని విశ్వస్తుంది దేవుని యొక్క వాక్యాన్ని. వీటి వలన క్రీస్తుని గూర్చిన, ఆయన సంఘమును గూర్చిన, ఆయన రక్తమును గూర్చిన, ఆయన మరణమును గూర్చిన, ఆయన సమాధిని గూర్చిన, ఆయన పొందాన్ని గూర్చిన ఈ సువార్త రక్షించిన దేవుని ప్రార్థన చేస్తుంది. వచ్చేవారు ప్రార్థన చేస్తున్నారు. దైవమాతకి స్తోత్రం తెలుస్తున్నాం, ప్రేమతో స్తుతించుతున్నాం. మా చేతిలో చదవగలిగే రీతిలో 65 పుస్తకాలు పెట్టారు, 66 గ్రంథాలు పెట్టారు. తండ్రి మాకు చదువు ఇచ్చావు, మాకు విద్య ఇచ్చావు, మాకు విజ్ఞానం ఇచ్చావు. మా విశ్వాసం క్రమమైన కాదని పరీక్షించుకోవడానికి పరిశుద్ధ గ్రంథం ఇచ్చాం. నేనేమై ఉన్నాను, ఏమై ఉంటాను, నా తండ్రి దేవుడు ఏం కోరుచున్నాడు, నేను ఏమని పిలువబడాలి, నాకు పెట్టబడ్డ పేరేంటి, నేను పిలువబడ్డ పేరేంటి, నేను వాక్యాసారమైన విత్తనాలు కాదని పరిశీలించుకోవడానికి పరిశుద్ధ గ్రంథం మా చేతిలో పెట్టారు. దేవుని స్తోత్రాలు. ఈ వాక్యము బలమైనది, సజీవమైనది,
రెండంచులు ఎటువంటి కట్టం కంటే వాడినది మా ప్రాణాన్ని, ఆత్మను, కీళ్ళను, ముడుగులను విభాగించుకుంటగా దూరి మా అంతరింద్రియాలు, మా ఆలోచనను పరిశోధించడి గొప్ప పరికరము ఈ పరిశుద్ధ గ్రంథంలో నామచున్నాం. ఇది చదువువాడు, వినువాడు, గ్రహించువాడు, అనుసరించేవాడు ఈ చేత ఆశీర్వదింపడుతున్నాం. ఇటు ఆశీర్వాదాన్ని ఈ రోజు ఇక్కడ కూర్చున్న మాకు చాలా మంది విడుదలైన వారు ఉన్నారు. వారికి వినగల భాగ్యం, విశ్వసించగల భాగ్యం, నీళ్ళు అడుగు పెట్టి నీళ్ళు జీవించే భాగ్యం వారికి దయచేయమని ఇంత సద్గంధం, ఇంత ఉద్గంధం, ఈ పరిశుద్ధ గ్రంథం తండ్రి మా చేతిలో పెట్టావు. ఇంటి వల్ల విశ్వాసం కలుగు. ఆ విశ్వాసం అనేది నీ మాట వలన, నీ మాట వింటు వలన, నీ మాట ప్రకటన వలన మేము అందుకుంటామని, పొందుకుంటామని ఆశీర్వదించు మనవడు చేస్తున్నాము పెడుచున్నాము మా పరమ తండ్రికి. ఆశీర్వాదములు మా మీద వర్షింపచేయుమీసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాయి మీద కుమారిచ్చుము దేవా, బ్రహ్మార ప్రేమ వర్షంబు కుమారించుము దేవా. మా దేవా, నీ ప్రేమను కుమరించువాడా, నీ జీవాన్ని కుమరించువాడా, నీ దయను, నీ దాతృత్వాన్ని మా పట్ల కుమరించువాడా స్తోత్రాలు చేస్తున్నాం. నీ ప్రేమ చేత నింపబడి బయటకు పంపబడి ఇతరుల హృదయాల్లో వంపబడే భాగ్యం, ఇతరులకు పంచబడే భాగ్యం మాలో నుంచి మాతో, మా చేతులతో, మా నోటితో ఇతరులకు వంపబడే భాగ్యం దయచేయమని మా థ్యాంక్ యూ.